కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి కార్డుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరూ ఊహించని రీతిలో వెడ్డింగ్ కార్డ్ రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్డ్ అందరినీ ఎంత విస్మయానికి గురిచేసిందో అంతే విమర్శలకు అవకాశం ఇచ్చింది. జైలు శిక్ష అనుభవించి తిరిగొచ్చిన తర్వాత కూడా గాలి జనార్దన్ రెడ్డి ఇంత ధనవంతుడుగా ఎలా ఎదిగారు? ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించగలిగారు? గాలి జనార్దన్ రెడ్డిని విమర్శల పాలు చేసిన అంశాలేంటి? కూతురి పెళ్లిని 100 కోట్ల రూపాయలతో చేయడం గాలి ఎంత సొమ్మును కూడబెట్టారో, అవినీతి మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా జైలు ఊచలు లెక్కబెట్టి బెయిల్పై బయటకొచ్చి రాజభోగం అనుభవిస్తున్న గాలి జనార్దన్ రెడ్డిపై కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని ప్రముఖుల్లో ఒకరు. బళ్ళారి కింగ్ గా ఒక వెలుగు వెలిగిన గాలి అక్రమ మైనింగ్ కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత సంవత్సరమే బెయిల్పై బయటకొచ్చారు. సౌమ్యంగా మాట్లాడుతూ వినయాన్ని ప్రదర్శిస్తూ కనిపించే గాలి సన్నిహితుల వద్ద తనను తాను విజయనగర సామ్రాజ్యపతి శ్రీకృష్ణ దేవరాయతో పోల్చుకునే వారని వినికిడి. 2011లో సిబిఐ చేసిన దాడులతో గాలి అక్రమ సంపాదన వ్యవహారం వెలుగులోకొచ్చింది. గాలికి 3 విలాసవంతమైన భవనాలున్నట్లు ఈ దాడుల్లో తేలింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 70mm స్క్రీన్, మసాజ్ పార్లర్, బార్, హోమ్ థియేటర్ ఇలా సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన భవంతులు గాలి సొంతం. చుట్టూ దాదాపు 1 కిలోమీటరు మేర భద్రతను పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలు ఉండేవి. గాలి ఇంట్లో అత్యంత ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బంగారు కంచాలు, గిన్నెలు, స్పూన్స్, ఫోర్క్స్, కప్పులు, కుండలు, చివరికి లైటర్, సిగరెట్ పొడిని విదిల్చే యాస్ట్రేలు కూడా బంగారంతో తయారు చేసినవి. వీటన్నిటిని తూకం వేస్తే దాదాపు 30 కేజీలకు పైగానే తూగాయి. అంతేకాదు 3 కోట్ల రూపాయలతో నింపిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గాలివారింట్లో దొరికిన సింహాసనం ఆయన రాజభోగానికి నిదర్శనం. 15 కిలోల బరువున్న ఈ సింహాసనాన్ని బంగారంతోనే తయారు చేశారు. 2,20,00,000 విలువైన వజ్రాలతో ఈ సింహాసనాన్ని పొదిగారు. హంపీలో జరిగిన ఓ వేడుకలో గాలి ఈ సింహాసనాన్ని అధిష్ఠించారు. గాలి జనార్దన్ రెడ్డికున్న కార్లు ఆషామాషివి కాదు. రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, లాండ్ రోవర్, బెంజ్, ఆడి, బిఎండబ్ల్యూ, వీటితో పాటు 12 స్కార్పియోలు, బొలెరోలు, ఒక విలాసవంతమైన బస్సు ఉన్నాయి. కార్లలో వెళ్లడం ఇష్టం లేకపోతే హెలికాప్టర్ లో ప్రయాణించేవారు. ఈ హెలికాప్టర్ కి రుక్మిణి అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఇంటికి కుడిపక్కనే హెలిప్యాడ్ ఉంది. గాలి జనార్దన్ రెడ్డి ధరించే వస్త్రాల ఖరీదు ఎంతుంటుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. బంగారంతో తయారైన దుస్తులను మాత్రమే ఆయన ధరించేవారట. ఒక చొక్కా ఖరీదు కనీసం 1,00,000 రూపాయలు ఉంటుందని వినికిడి. అంతేకాదు ఆయన ధరించే బెల్ట్ బంగారంతో తయారు చేసింది. దాని విలువ 13 లక్షలు. వాడే ఫోన్ బ్లాక్ బెర్రీ గోల్డ్ ప్లేట్ తో దానిని రూపును మార్చేశారు. గాలి వైభోగం మనుషులకే కాదు దేవుళ్లకు బాగా తెలుసు. బంగారంతో తయారు చేసిన 1 అడుగు ఎత్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, 6 అంగుళాల పద్మావతి దేవి విగ్రహం గాలి ఇంట్లోని పూజ గదిలో ఉన్నాయి. వీటితో పాటు అనేక దేవతామూర్తుల విగ్రహాలు లభించాయి. వాటి విలువ 2,30,00,000. అంతేకాదు పూజ గదిలో మోగించే గంట కూడా 1 కేజీ బంగారంతో తయారు చేసింది. 2007 నుంచి 2010 మధ్య కాలంలో గాలి సంపాదన అమాంతం పెరిగింది. దానికి కారణం అక్రమంగా 29.8 మిలియన్ల ఇనుమును ఇతర దేశాలకు ఎగుమతి చేయడమే. ఈ ఇనుము విలువ 12,22,80,000. చైనా, బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు ఈ ఐరన్ ను తరలించేవారు. ఈ ఒప్పందాల వల్ల గాలి సోదరులు కూడబెట్టిన సొమ్ము 5,000 కోట్లు. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఒక రోజు సంపాదన 5 కోట్ల రూపాయలు. ఎంత సంపాదించినా ఇతని పాపం పండక తప్పలేదు. అయితే గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలు కావడానికి కారణం అక్కడి దేవత సుగ్గలమ్మ తల్లి శాపం తగలడమేనని స్థానికులు చాలా మంది చెప్తుంటారు. 2006లో ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమంగా ఈ గుడిని తొలగించింది. అనంతపురానికి, బళ్ళారికి సరిహద్దులో ఈ దేవాలయం ఉంది. స్వప్రయోజనాల కోసం ఈ గుడిని గాలి కొల్లగొట్టారని, అందుకే కష్టాలు పాలయ్యారని కొందరు చెప్తుంటారు. ఇంత రాజభోగం అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డికి కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయడం పెద్ద లెక్క కాదేమో. ఇవి గాలి అవినీతికి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు రాయొచ్చని పలువురు నేతలు చెప్తున్నారు.